రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎంపీ సంతోష్ కుమార్ సిట్ విచారణ ముగిసింది. 7:30 గంటలకు పైగా ఆయన్ను విచారించారు సిట్ అధికారులు. సరిగ్గా 3 గంటలకు ఆయన సిట్ కార్యాలయంలోకి వెళ్లారు. అయితే 2 ఏళ్లుగా ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో ఇటు బీఆర్ఎస్ పై కక్ష సాధిస్తోంది రేవంత్ సర్కార్. ఒక ప్రహసనంలా డైలీ సీరియల్లా సాగుతోంది ఈ కేసు. విచారణ పేరుతో వేధిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇటీవలే మాజీ మంత్రి హరీష్ రావు, ఆ తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను సిట్ విచారించింది. తాజాగా ఇవాళ మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కూడా విచారణకు హాజరయ్యారు. మాజీ ఎంపీ సంతోష్ కుమార్ సిట్ విచారణకు సంబంధించి మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ లైవ్ ద్వారా అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. రైట్ భాస్కర్, అప్డేట్ ఏంటి భాస్కర్? మాజీ ఎంపీ సంతోష్ కుమార్ సంబంధించినటువంటి విచారణ దాదాపు 7:30 గంటల పాటు కొనసాగింది. హరీష్ రావు, కేటీఆర్తో పాటు సేమ్ అదే టైంలోపు విచారణ కంప్లీట్ చేశారు. 7:30 గంటలు టెన్షన్గా కూర్చుండబెట్టాలి కాబట్టి కూర్చుండబెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా దీంట్లో అడిగిన ప్రశ్నలు అడగడం, ప్రశాంతంగా తాను సమాధానాలు చెప్పానని బయటకు వచ్చినటువంటి సందర్భంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వెళ్ళిపోతూ చెప్పారు. ప్రశాంతంగా తాను సమాధానాలు చెప్పారని చెప్పారు. కానీ కావాలని ఇవాళ తనని హరాజ్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీని నైతికంగా డిస్టర్బ్ చేయాలన్నటువంటి నేపథ్యంతోనే ఒక రకమైనటువంటి వాతావరణం సృష్టించాలి, మీడియాను డైవర్ట్ చేయాలి, ప్రజలను డైవర్ట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే ఇవాళ ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి అంశాన్ని తెరపై తీసుకు 7:30 గంటల పాటు ఆయన విచారణ కొనసాగింది. గతంలో హరీష్ రావు వచ్చిన సందర్భంలో కావచ్చు, కేటీఆర్ వచ్చిన సందర్భంలో కావచ్చు 7:30 గంటల పాటు కొనసాగింది. కానీ ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కాబట్టి దాదాపు 10 గంటల 45 నిమిషాల వరకు విచారణకు జరిగింది. దాదాపు 7:30 గంటల పాటు విచారణ కొనసాగింది. డిన్నర్ను కూడా అరేంజ్ చేస్తామని చెప్పినటువంటి సందర్భంలో ఆయన డిన్నర్ తనకేమీ వద్దని చెప్పినట్టుగా సమాచారం. ఇక పూర్తిగా తనకు ఎట్లాంటి ఏ సంబంధము లేదు, తాను ఎవరికి ఎట్లాంటి ఫోన్ కాల్స్ రికార్డు సంబంధించినట్టు ఆయన ఎట్లాంటి ఆదేశాలు ఇవ్వలేదని చెప్పారు. కానీ కావాలని ఏదో రకంగా దాంట్లో ఇరికించే దాంట్లో భాగంగానే అడిగిన ప్రశ్నలే అడుగుతూ గంటకు ఒక క్వశ్చన్ చొప్పున దాదాపు 7 గంటల పాటు కూర్చుండబెట్టి ఒక మెంటల్ హరాస్మెంట్ చేసే విధంగా ఫోన్ ట్యాపింగ్ విచారణ కొనసాగిందనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇద్దరు ఏసీపీ స్థాయి అధికారులు, ఒక డీసీపీ స్థాయి అధికారి దీంట్లో పాల్గొన్నట్టుగా తెలుస్తూ ఉంది. కమాండ్ కంట్రోల్ సెంటర్లో విజయ్ కుమార్తో పాటు సిపి సజ్జనార్ కూడా దీన్ని పర్యవేక్షించినట్టుగా చెప్తా ఉన్నారు. ఇక మొత్తం ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలకు హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ ముగ్గురికి కూడా విచారణకు రావాలని ఆదేశించడం, వాళ్ళను మెంటల్గా డిస్టర్బ్ చేయాలి, మెంటల్గా హరాజ్ చేయాలన్నటువంటి నిబంధనతోనే ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ అంటూ దాదాపు 2 సంవత్సరాల క్రితం రిజిస్టర్ అయినటువంటి ఎఫ్ఐఆర్లో ఇవాళ పిలిచి విచారించడం. మున్సిపల్ కోడ్ వస్తుంది కాబట్టి ప్రజల దృష్టి నుంచి డైవర్ట్ చేయాలి అనేటువంటిది, అవినీతి అక్రమాల్లో కూరుకుపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ సింగరేణి నైని బొగ్గు గనులకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ విషయంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య జరుగుతున్నటువంటి గందరగోళమైనటువంటి ఇంటర్నల్ ఇష్యూస్ ద్వారా తమ కమిషన్లను అదేవిధంగా పెద్ద ఎత్తున అక్రమ సంపాదించడానికి జరుగుతున్నటువంటి దాన్ని బయటపెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీని టార్గెట్గా చేసుకునే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగినట్టుగా చాలా స్పష్టంగా సమాచారం ఉంటుంది. తెలంగాణ ప్రజలు విజ్ఞులు కొట్లాడి తెలంగాణ సాధించుకోవడంలో కేసీఆర్ నాయకత్వంలో ముందున్నటువంటి ప్రజలకు ఖచ్చితంగా ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ అని అర్థమవుతున్నాయి. కానీ దీనికి సంబంధించి సంతోష్ను గత కొన్ని సంవత్సరాలుగా తన జీవితం మొత్తం కేసీఆర్ గారి దగ్గరే ఉండి కేసీఆర్ గారి దగ్గర అనేక పాఠాలు నేర్చుకున్నటువంటి సంతోష్ను మెంటల్గా డిస్టర్బ్ చేయడానికి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీని డిస్టర్బ్ చేసే విధంగా మీడియా డైవర్షన్ చేయాలనేటువంటి నేపథ్యంతోనే వాళ్ళ అవినీతి అక్రమాల నుంచి డైవర్షన్కు సంబంధించినటువంటి దాంట్లో భాగంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది తెరపైకి వచ్చింది. దావోస్ నుంచి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మళ్ళీ మామూలుగా కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ విచారణలో ఎట్లాంటి అంశాలు వాళ్ళు అడగడం జరిగింది, తాను ఎట్లా సమాధానం చెప్పారనేటువంటిది మాత్రం మరి కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి పిఆర్ఓ ద్వారా మనకు
ఒక ప్రెస్ నోట్ కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. సంతోష్ తన విచారణలో ఎలాంటి వివరాలు వెల్లడించేటటువంటి పూర్తి వివరాలు కూడా తెలిసే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇది క్లియర్గా చాలా స్పష్టంగా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి ప్రతిపక్ష పార్టీగా ఉండి ప్రజా సమస్యల పైన పోరాడుతున్నటువంటి పార్టీని డిస్టర్బ్ చేసే విధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒక రకమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతుంది. ఇట్లాంటి ఎన్ని డైవర్షన్స్ అయినా కూడా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించి 10 ఏళ్ల తెలంగాణలో అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లినటువంటి కేసీఆర్ సైనికులుగా ఖచ్చితంగా ఇవి ఎదుర్కొంటామని చెప్తున్నారు. రాబోయే రోజులలో ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చి పిలిచినా వస్తాం, సహకరిస్తాం, మా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చెప్తాం. ఎందుకంటే చట్టం అంటే గౌరవం ఉంది, న్యాయస్థానాలు అంటే గౌరవం ఉంది అనేటువంటిది వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక మళ్ళీ రేపు సాయంత్రానికి ఎవరికి నోటీస్ వస్తుందనేటువంటిది చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. దాదాపు 7.5 గంటల పాటు సంతోష్ విచారణ అయితే కొనసాగింది. ఆల్రైట్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎంపీ సంతోష్ కుమార్ సిట్ విచారణ ముగిసింది. 7.5 గంటలకు పైగా ఆయన్ను విచారించారు సిట్ అధికారులు. సరిగ్గా 3 గంటలకు ఆయన సిట్ కార్యాలయంలోకి వెళ్లారు. అయితే 2 ఏళ్లుగా ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో ఇటు బీఆర్ఎస్ పై కక్ష సాధిస్తోంది రేవంత్ సర్కార్. ఒక ప్రహసనంలా డైలీ సీరియల్ లా సాగుతోంది ఈ కేసు. ఏకంగా సుప్రీంకోర్టు, హైకోర్టు 2 కొట్టేసిన విచారణ పేరుతో వేధిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇటీవలే మాజీ మంత్రి హరీష్ రావు, ఆ తర్వాత కూడా సిట్ విచారించింది. తాజాగా ఇవాళ మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కూడా విచారణకు హాజరయ్యారు.